చాలా పవిత్రంగా భావించేటటువంటి శ్రీ కూర్మనాథస్వామి ఆలయంలో ఇప్పటికే 15 తాబేలు మృతి చెందాయి. అయితే దీని మీద ప్రస్తుతం వైసీపీ పార్టీకి సంబంధించిన శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులైనటువంటి ధర్మాన కృష్ణదాస్ మనతో పాటు ఉన్నారు. ఆయన కూడా ఇప్పుడే వచ్చి అసలు తాబేలు ఎందుకని చనిపోయి ఈ విషయం మీద స్పష్టత కోసం ఇక్కడికి వచ్చి అన్ని కూడా వీక్షించడం జరిగింది. అసలు మొత్తంగా ఎలాంటి నిజాలు బయటపడ్డాయి, ఒకసారి ఈ విషయంలో ఏమంటారో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. చూసుకున్నట్లయితే శ్రీకూర్మంలో సాక్షాత్తు మహావిష్ణువు స్వరూపంగా ఇక్కడ ఉండేటటువంటి నక్షత్ర తాబేళ్ళని భక్తులందరూ కూడా ఆరాధిస్తారు. అలాంటి నేపథ్యంలో 15 తాబేళ్లు చనిపోయాయి అని చెప్పడమే కాదు, వాటిని ఏదైతే ఈ ఆలయానికి సంబంధించినటువంటి గోడ ఉందో దానికి ఆనుకునే దహన సంస్కారాలు చాలా దారుణంగా అంటే తుప్పల్లో పడేసి మంట పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయం మీద మీరేమంటారు? అదేమ్మా, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇది పవిత్రమైనటువంటి భారతదేశంలో సాంప్రదాయాలను గౌరవించేటటువంటి వ్యక్తులు మనం అందరం. అలాగే ఈ దేవాలయం కూడా ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయం. దీనివైపు ప్రతి ఒక్కరి భక్తిని తాలూకా మనోభావాలు కూడా ఆధారపడి ఉంటాయి కనుక ఈ పవిత్రతను కాపాడవలసిన బాధ్యత కూడా మనకుంది. మరి ఇక్కడ నక్షత్ర తాబేలను ఒక తరహాకు చెందినటువంటి అందరూ గౌరవించి పూజించేటటువంటి తాబేలే చనిపోయాయి. దీనిపైన ఈ చనిపోయిన దానికి సరైనటువంటి పోస్ట్ మార్టం చేసి దహన సంస్కరణలు చేసి పవిత్రంగా చూడాల్సినటువంటి సందర్భం. మరి అది జరగలేనట్టుగా కనిపిస్తుంది. దహనం చేశారని చెప్తున్నారు. ఏదైనా పోస్ట్ మార్టం కూడా చేసి దాన సంస్కారాలు ఒక పవిత్రంగా చేస్తే అది బాగుండేది అన్నది ముఖ్యంగా. ఇదంతా మన సాంప్రదాయాలని గౌరవించేటటువంటి పద్ధతి. భక్తుల తాలూకు మనోభావాలు దెబ్బతినకుండా దాన్ని పవిత్రంగా దాన సంస్కరణలు చేస్తే ఇంకా బాగుండేది అన్నది మా అభిప్రాయం. సో ఇప్పటికే వచ్చి విజిట్ చేశారు కదా, మీరు ఏమైనా రికార్డ్స్ చూడడం జరిగిందా, లేకపోతే ఆలయానికి సంబంధించినటువంటి అధికారులు ఏం చెప్తున్నారు ఈ విషయం? సంబంధిత అధికారులు సమగ్రమైన దర్యాప్తు చేయమని చెప్పాం. ఇప్పుడే నేను విజయవాడ నుంచి వస్తున్నాను కనుక మరొకసారి దీని తాలూ వివరాలు తెలుసుకొని ప్రెస్కి అన్ని విషయాలు మాట్లాడతాం. డీటెయిల్డ్గా దీని మీద సమగ్రమైన దర్యాప్తు జరిపి దాని తాలూకా వివరణ ఇవ్వమని చెప్పి మేము అడుగుతున్నాం. అవి సమర్పించిన వెంటనే దాన్ని మళ్ళీ పత్రిక తెలియజేస్తాం. రాష్ట్రంలో చూసుకుంటే ఇది ఒకటే కాదు, తిరుపతి చాలా సెన్సిటివ్, చాలా మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి విషయం. సో అక్కడ కూడా గోశాలలో ఆవులు చనిపోయాయని చెప్పి అంటే హిందువుల యొక్క మనోభావాలని వైసీపీ వాళ్ళు కావాలనే మతపూర్వ వ్యాఖ్యలు చేస్తున్నారని అపోజిషన్ పార్టీలన్నీ కూడా చెప్తున్నాయి. మీరేమంటారు దీని మీద? మాకు దానివల్ల వచ్చిన మనగూరినటువంటి ప్రయోజనం ఏంటి తల్లి? మేము అంటుంది పవిత్రమైనటువంటి తిరుపతిని ప్రపంచ దేశాల్లోనే అత్యంత పవిత్రంగా చూస్తారు తిరుపతిని. అలాగే కూర్మనాథాలయం కూడా అటువంటిదే. ఈ రెండు దగ్గర జరిగినటువంటి సంఘటనలు కూడా చాలా దుర్సంఘటనలు. అక్కడ పవిత్రంగా గోపూజలు చేసి గోవులను గౌరవించేటటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి పవిత్రమైన దేశం మంది. అక్కడ అనేక గోవులు గతంలో ఇప్పుడు ఇటువంటి సంఘటనలు జరగలేదు. చాలా భారీగా గోవులు చనిపోతున్నాయి అక్కడ. అలాగే ఇక్కడ ఈ తాబేళ్ళు చనిపోయినాయి. దీనికి కారణాలు ఏంటి, దీనిలో ఉన్న లోపాలు ఎక్కడ జరుగుతున్నాయి, సమగ్రమైన దర్యాప్తు జరిపి దీన్ని నివారించేదానికి ప్రయత్నం చేయండి అని చెప్తే దీనిలో రాజకీయ లబ్ధి ఎక్కడ తెలుగుదేశం వాళ్ళకి కనిపించదో నాకు అర్థం కాలే. నిన్న ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ పర్యవేక్షించి లెక్క సరిపోయింది, అన్నీ సరిగ్గా ఉన్నాయంటున్నాడంట. తాబేలు తాలూకా పునరుత్పత్తి జరుగుతుంది, అవి నెంబర్ పెరుగుతుంటాయి రాను. పెరిగినటువంటి వాళ్ళని గతంలో ఉన్నానే ఇప్పుడు ఉండాలన్నది ఏం లేదు. అవి ఎక్స్ట్రా ఉండకూడదు అన్నది ఎమ్మెల్యే గారి అభిప్రాయమో నాకు అర్థం కాలేదు. ఇది కరెక్ట్ కాదు. ఇది మాకు రాజకీయాలు అవసరం లేదు. ప్రజలకి ఏం చేయాలో అది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు చిత్తశుద్ధితో. మరి ప్రజల తాలూకు అవగాహన, రాహిత్యం, అత్యాశ ఈ 2 లక్షణాలతోటి మేము ఓటమి చెందామని మేము భావిస్తున్నాం. ఇప్పుడు కూడా ప్రజల తరఫున మేము అనిత్యం ప్రభుత్వం మీద పోరాడతాం. ప్రజలకి ఏదైతే అతను వాగ్దానాలు ఇచ్చాడో ఆచరణ సాధ్యం కాని మాటలు చెప్పి అడ్డుదారిలో అధికారంకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వాన్ని యథార్థం వాస్తవికతకి సంబంధించినట్టుగా మీరు పరిపాలించండి అని చెప్పి అడుగుతున్నాం. ఇటువంటి తప్పులు జరిగినటువంటి తిరుపతిలో జరిగిన గోమాతల తాలూకు చనిపోవడం కానీ, మరి ఇక్కడ శ్రీకూర్మ దేవాలయంలో జరిగినటువంటి తాబేళ్ళ మరణం కానీ ఇవన్నీ మరలా ఇంకోసారి పునరావృతం కాకూడదు ఇటువంటి సంఘటనలు. ఇప్పుడు అదేనమ్మా, వాళ్ళు నేర్చుకుందంతా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప వాస్తవికంగా జరుగుతుంది ఏంటి, దాన్ని ఎలాగ నివారించాలి, దాని పట్ల మన బాధ్యత ఏంటన్న దాని మీద వాళ్ళు కరెక్ట్గా స్పందించట్లేదు. పవన్ కళ్యాణ్ తీరు హాస్యాస్పదం అమ్మ. పవన్ కళ్యాణ్ తాలూకు ప్రవర్తన అంతా ఆయన చెప్పేదానికి, ఆయన మాట్లాడేదానికి, చేసేదానికి ఎక్కడ పొంతనే ఉండదు. అందుకోసం ఇప్పుడు కూడా మొదటి నుంచి నేను చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ నేను సీరియస్గా ఎప్పుడు తీసుకోవాలా. ఆయన ఏదో ఒక నటుడు, ఒక మంచి యాక్టర్, ఆయనంటే నాకు ఇష్టమే నటన సందర్భంగా తప్పించి రాజకీయాలకి ఒక పద్ధతి కావాలి. ఆ పద్ధతి అన్నది పవన్ కళ్యాణ్ ఎక్కడ మేము చూడలేదు. ఇటువంటి విమర్శలు మేము చేస్తున్న దానికంటే ఇందులో నిజాలు అన్నవి ఏమిటాయి, దాన్ని ఎలాగ నివారించాలన్న దాని మీద ప్రయత్నం చేస్తే సనాతన ధర్మం కాపాడినట్టుగా నేను భావిస్తాను.
ధన్యవాదాలు. సో చూస్తున్నారు కదా, ప్రస్తుతం ఇది పరిస్థితి అనమాట. ఏదైతే ఇక్కడ శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినటువంటి కూర్మనాథ స్వామి ఆలయంలో తాబేళ్లు చనిపోవడం, అంతేకాదు తిరుపతిలో చూసుకున్నట్లయితే గోశాల ఇష్యూస్, ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టించుకోవట్లేదు కాబట్టి ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో తలెత్తుతున్నాయి అని చెప్పి ధర్మాన కృష్ణదాస్ అయితే చెప్తున్నారు. ఏదేమైనా సరే హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి విషయాలు కాబట్టి ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా ఒక స్పష్టతని ప్రభుత్వం ఇవ్వాలి, అదేవిధంగా వీటి సంరక్షణ కూడా చేయాలి అని చెప్పి మాత్రం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది.